ప్లాస్టిక్ బియ్యం. అవును, వినడానికి వింతగా ఉన్న ప్లాస్టిక్ బియ్యం హైదరాబాద్ కలకలం సృష్టిస్తోంది. తాము కొనుగోలు చేసిన సాధారణ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయంటూ బాధితులు ఆందోళనకు దిగిన సంఘటనలు నాగోలలో జరిగాయి. బండ్లగూడ శివశంకర్ కాలనీలో నివాసం ఉండే మంగ శ్రీనివాస్ నాగోలలోని మోర్ సూపర్ మార్కెట్లో 25 కిలోల గజానన్ బ్రాండ్ బియ్యాన్ని కొనుగోలు చేశాడు. ఈ బియ్యంతోనే అన్నం వండారు. పాత్రల్లో అడుగు భాగం గట్టిగా మారి అన్నం ప్లాస్టిక్లా సాగింది. దీంతో బాధితులు నాగోలలోని మోర్ సూపర్ మార్కెట్ వద్దకు వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా మాకేం సంబంధం లేదంటూ వారు సమాధానమిచ్చారు. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులతో మోర్ మార్కెట్ వద్ద ఆందోళనకు సిద్ధం కాగా షాపు మేనేజర్ వచ్చి బియ్యాన్ని పరిశీలించారు. కొన్నేళ్లుగా హైదరాబాద్, నిజామాబాద్ జిల్లా నుంచి గజానాన్ బియ్యాన్ని తెప్పించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోని స్టోర్లలో విక్రయిస్తున్నామని, ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ రాలేదని మేనేజర్ చెప్పారు. చైనా నుంచి సరఫరా అవుతున్న బియ్యంలో ప్లాస్టిక్ ఆనవాలున్నట్లు పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైస్ బ్యాగ్ లో వెళ్ళిందా లేకపోతే వండిన తర్వాత